Hi everyone, welcome back to the channel. I hope you're all doing great. Today I am sharing a short thriller conversational story to help you with your spoken English. Make sure to watch the whole video, repeat after me, and remember to like, share and subscribe. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ కాన్వర్సేషన్ అర్జున్ మరియు రాహుల్ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతోంది. అర్జున్ అంటున్నాడు, రే రాహుల్, ఈ బార్ ఏంటి ఇంత భయంకరంగా ఉంది? హే రాహుల్, వై ఈస్ దిస్ బార్ సో క్రీపీ? Why is this bar so creepy? Creepy describes something that causes an uneasy, shivery feeling of fear, discomfort, often due to its strange or unnatural quality. Why is this bar so creepy? మనం ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలా? Must we really go inside? Must we really go inside? అప్పుడు రాహుల్ అంటున్నాడు, వెళ్ళాలిరా, నీకు ఇంకో దారి లేదు. We have to go in. You have no other choice. We have to go in. You have no other choice. మనం ఇక్కడే మన పాత గొడవలు తేల్చుకోవాలి. We must settle our old scores right here. We must settle our old scores right here. అర్జున్ అంటున్నాడు, నేను ఇక్కడే గేట్ దగ్గర ఉండొచ్చా? కెన్ ఐ స్టే హియర్ బై ద గేట్? కెన్ ఐ స్టే హియర్ బై ద గేట్? లోపలంతా చీకటిగా ఉంది. ఇట్స్ పిచ్ బ్లాక్ ఇన్సైడ్. ఇట్స్ పిచ్ బ్లాక్ ఇన్సైడ్ ఆర్ ఇట్స్ పిచ్ డార్క్ ఇన్సైడ్. రాహుల్ చెబుతున్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. డోంట్ బీ అఫ్రైడ్, ఐ విల్ బి విత్ యూ. డోంట్ బీ అఫ్రైడ్, ఐ విల్ బి విత్ యూ. బహుశా ఆ టేబుల్ దగ్గర కూర్చుంటే బాగుంటుంది. ఇట్స్ ప్రాబబ్లీ బెస్ట్ ఇఫ్ వి సిట్ ఎట్ ద టేబుల్ ఇన్ ద కార్నర్. ఇట్స్ ప్రాబబ్లీ బెస్ట్ ఇఫ్ వి సిట్ ఎట్ ద టేబుల్ ఇన్ ద కార్నర్. ఆ కార్నర్లో ఉన్నటువంటి ఆ టేబుల్ దగ్గర కూర్చుంటే బాగుంటుంది. అర్జున్ అంటున్నాడు, ఇక్కడ వెయిట్ స్టాఫ్ కూడా మన వైపు విచిత్రంగా చూస్తున్నారు. ఈవెన్ ద వెయిట్ స్టాఫ్ హియర్ ఆర్ లుకింగ్ ఎట్ అస్ స్ట్రేంజ్లీ. ఈవెన్ ద వెయిట్ స్టాఫ్ హియర్ ఆర్ లుకింగ్ ఎట్ అస్ స్ట్రేంజ్లీ. వాళ్ళు మనల్ని గుర్తుపట్టే అవకాశం ఉందంటావా? Do you think there is a chance they might recognize us? Do you think there is a chance they might recognize us? రాహుల్ అంటున్నాడు, గుర్తుపట్టినా వాళ్ళు ఏం చేయలేరు. Even if they do, they can't do anything. Even if they do, they can't do anything. నువ్వు ప్రశాంతంగా ఉండు. You just stay calm. అప్పుడు అర్జున్ అడుగుతున్నాడు, సరే నేను వెయిటర్ను పిలవనా? ఫైన్. షల్ ఐ కాల్ ద వెయిటర్? షల్ ఐ కాల్ ద వెయిటర్? లేక నువ్వే వెళ్తావా? ఆర్ విల్ యూ గో యువర్ సెల్ఫ్? ఆర్ విల్ యూ గో యువర్ సెల్ఫ్? రాహుల్ బదులిస్తున్నాడు, నేనే వెళ్తాను. ఐ విల్ గో మై సెల్ఫ్. ఐ విల్ గో మై సెల్ఫ్. నువ్వు ఇక్కడే ఉండాలి. You must stay right here. You must stay right here. అప్పుడు అర్జున్ చుట్టూ చూస్తూ, ఇక్కడ ఎవరో ఏడుస్తున్నట్టు అనిపిస్తోంది. Looking around, I feel like someone is crying here. I feel like someone is crying here. నీకు వినబడుతోందా? Can you hear it? Can you hear it? కెన్ యూ హియర్ ఇట్? అప్పుడు రాహుల్ అంటున్నాడు, అది నీ భ్రమరా,
దట్స్ జస్ట్ యువర్ ఇమాజినేషన్. అది కేవలం నీ భ్రమరా. దట్స్ జస్ట్ యువర్ ఇమాజినేషన్. నువ్వెప్పుడు ఇలాగే ఊహించుకునేవాడివి. యు ఆల్వేస్ యూస్ టు ఇమాజిన్ థింగ్స్ లైక్ దిస్. యు ఆల్వేస్ యూస్ టు ఇమాజిన్ థింగ్స్ లైక్ దిస్. నీ గురించి శేఖర్ నాకు మొత్తం చెప్పాడు. శేఖర్ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. శేఖర్ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. అప్పుడు అర్జున్ అంటున్నాడు, వాడు మంచివాడు కాదురా. హీ ఈజ్ నాట్ ఎ గుడ్ పర్సన్ మ్యాన్. హీ ఈజ్ నాట్ ఎ గుడ్ పర్సన్ మ్యాన్. వాడు చెప్పేదంతా కట్టు కదా. ఎవ్రీథింగ్ హీ సేస్ ఈజ్ ఎ మేడప్ స్టోరీ. ఎవ్రీథింగ్ హీ సేస్ ఈజ్ ఎ మేడప్ స్టోరీ. పోయిన వారం శేఖర్ గురించి ఒక రహస్యం తెలిసింది. I found out a secret about Shekhar last week. I found out a secret about Shekhar last week. వాడు మనకు తెలియకుండా పొరుగురి వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు. He is befriending people from the neighboring village without our knowledge. He is befriending people from the neighboring village without our knowledge. మీ ఇంట్లో డబ్బు దొంగిలించింది కూడా వాడేనేమోనని నా అనుమానం. I suspect that he might be the one who stole money from your house. I suspect that he might be the one who stole money from your house. అప్పుడు రాహుల్ అంటున్నాడు, అవునా, రియలీ? వాడు మనల్ని మోసం చేస్తాడని నాకు మొదటి నుంచి తెలుసు. I knew from the very beginning that he would cheat us. I knew from the very beginning that he would cheat us. వాడి దగ్గర ఒక పాత డైరీ ఉంది. He has an old diary. He has an old diary. అందులో ఏవో పేర్లు రాసి ఉన్నాయట. It is said that there are some names written in it. It is said that there are some names written in it. అందులో ఏముందో మనం తెలుసుకోవాలి. We need to find out what's in it. We need to find out what's in it. నువ్వు దాన్ని దొంగిలించగలవా? Could you steal it? Could you steal it for me? అర్జున్ అంటున్నాడు, నేను ఆ పని చేసే సాహసం చేయలేనురా. I dare not do it. I dare not do it. వాడు నన్ను చూస్తే చంపేస్తాడు. He will kill me if he sees me. He will kill me if he sees me. అప్పుడు రాహుల్ అంటున్నాడు, పిరికి వాడిలా మాట్లాడకు. Don't talk like a coward. Don't talk like a coward. మనం ఏదో ఒకటి చేయాలి. We have to do something. We have to do something. అప్పుడు అర్జున్, సరే ఆ విషయం పక్కన పెట్టు. ఫైన్, లీవ్ దట్ aside. నీ గ్లాసులో అది నిజంగా వైనేనా? Is that really wine in your glass? Is that really wine in your glass? రక్తంలా కనిపిస్తుంది. It looks like blood. It looks like blood. రాహుల్ నవ్వుతూ, ఇది జస్ట్ రెడ్ వైన్ రా. దిస్ ఈజ్ జస్ట్ రెడ్ వైన్. దిస్ ఈజ్ జస్ట్ రెడ్ వైన్. అక్కడ జరిగింది నువ్వు ఇంకా మర్చిపోయినట్లేదు. It looks like you haven't forgotten what happened there. It looks like you haven't forgotten what happened there. అర్జున్ అంటున్నాడు, రే ఆ పక్క టేబుల్ మీద ఉన్న వ్యక్తి మనల్నే చూస్తున్నాడు. హే, ఆ పక్క టేబుల్ దగ్గర, హే, ద పర్సన్ ఎట్ ద నెక్స్ట్ టేబుల్ ఈజ్ స్టేరింగ్ రైట్ ఎట్ అస్. ద పర్సన్ ఎట్ ద నెక్స్ట్ టేబుల్ ఈజ్ స్టేరింగ్ రైట్ ఎట్ అస్. వాడు మనల్ని చూసి నవ్వుతున్నాడు. హీ ఈజ్ స్మైలింగ్ ఎట్ అస్. హీ ఈజ్ స్మైలింగ్ ఎట్ అస్. బహుశా వాడికి
మన రహస్యం తెలిసి ఉండవచ్చు. పర్హాప్స్ హీ నోస్ అవర్ సీక్రెట్. పర్హాప్స్ హీ నోస్ అవర్ సీక్రెట్. అర్జున్ అంటున్నాడు, మన రహస్యం ఎవరికీ తెలియకూడదు. అవర్ సీక్రెట్ మస్ట్ నాట్ బి నోన్ టు ఎనీవన్. అవర్ సీక్రెట్ మస్ట్ నాట్ బి నోన్ టు ఎనీవన్. ఎవరికైనా తెలిస్తే నేను జైల్లో పడతాను. If anyone finds out, I will end up in jail. If anyone finds out, I will end up in jail. అప్పుడు రాహుల్ అంటున్నాడు, ఎవరికి తెలిసే అవకాశం లేదు. There is no chance for anyone to know. There is no chance for anyone to know. అవును, కానీ ఆ పాత కారు ఇంకా అక్కడే ఉంది. Yes, but that old car is still there. Yes, but that old car is still there. పోలీసులు దాన్ని కనిపెట్టవచ్చు. The police could find it out. The police could find it out. అప్పుడు రాహుల్ అడుగుతున్నాడు, అసలు అలా ఎలా చేయగలిగావురా? How could you even do that? How could you even do that? అర్జున్ చెబుతున్నాడు, ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. I still don't understand how that accident happened. I still don't understand how that accident happened. అదృష్టవశాత్తు అది బట్టల దుకాణం ముందు బొమ్మ కాబట్టి బ్రతికిపోయాను. Fortunately, it was only a mannequin outside the clothing store, so I am safe. Fortunately, it was only a mannequin outside the clothing store, so I am safe. లేదంటే ఈ పాటికి జైల్లో ఉండేవాడిని. Otherwise, I would have been in jail by now. Otherwise, I would have been in jail by now. రాహుల్ అంటున్నాడు, ఈసారి జైలుకు వెళ్ళక తప్పదులే. You won't be able to avoid going to jail this time. You won't be able to avoid going to jail this time. అప్పుడు అర్జున్, ఏం మాట్లాడుతున్నావురా? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? రాహుల్ గట్టిగా నవ్వుతూ, భయపడక అర్జున్. లాఫింగ్ లౌడ్లీ, డోంట్ బీ స్కేర్డ్ అర్జున్, డోంట్ బీ స్కేర్డ్. నేను జోక్ చేస్తున్నాను. ఐ వాజ్ జస్ట్ జోకింగ్. ఐ వాజ్ జస్ట్ జోకింగ్. అప్పుడు అర్జున్, నా గుండె ఆగినంత పని అయింది. ఐ ఆల్మోస్ట్ హ్యాడ్ ఎ హార్ట్ అటాక్. ఐ ఆల్మోస్ట్ హ్యాడ్ ఎ హార్ట్ అటాక్. ఇంకెప్పుడు అలాంటి స్టూపిడ్ జోకులు వేయకు. నెవర్ మేక్ సచ్ స్టూపిడ్ జోక్స్ అగైన్. నెవర్ మేక్ సచ్ స్టూపిడ్ జోక్స్ అగైన్. రాహుల్ అప్పుడు, సర్లే ఇంకో రౌండ్ తీసుకుందాం. ఆల్ రైట్, లెట్స్ హ్యావ్ అనదర్ రౌండ్. లెట్స్ హ్యావ్ అనదర్ రౌండ్. ఈ రాత్రికి మనం ఇంటికి వెళ్ళనక్కర్లేదు. We don't need to go home tonight. We don't need to go home tonight. అప్పుడు అర్జున్ అంటున్నాడు, లేదురా, నా భార్య తిడుతుంది. No, my wife will scold me. No, my wife will scold me. నేను సమయానికి ఇంటికి వెళ్ళాలి. I am supposed to be home on time. I am supposed to be home on time. అప్పుడు రాహుల్ అంటున్నాడు, సరే పద, ఓకే లెట్స్ గో. హ్యాండ్ వాష్ చేసుకొని బిల్లు కట్టి వెళ్ళిపోదాం. లెట్స్ వాష్ అవర్ హ్యాండ్స్, పే ద బిల్ అండ్ లీవ్. లెట్స్ వాష్ అవర్ హ్యాండ్స్, పే ద బిల్ అండ్ లీవ్. అర్జున్, సరే పద, ఓకే లెట్స్ గో. కాసేపటికి రాహుల్ అంటున్నాడు, ఏమైందిరా, ఒళ్ళంతా అలా చెమటలు పట్టాయి? వాట్ హ్యాపెండ్ మ్యాన్? వై ఆర్ యూ స్వెటింగ్ ఆల్ ఓవర్? వాట్ హ్యాపెండ్ మ్యాన్? వై ఆర్ యూ స్వెటింగ్ ఆల్ ఓవర్? అర్జున్ అంటున్నాడు భయంతో, ఇక్కడ మనం ఇద్దరం ఉంటే నా ఒక్క నీడే కనిపిస్తోంది. నిజానికి అది కూడా తన నీడే కాదు. ఇక్కడ మనం ఇద్దరం ఉంటే నా ఒక్క నీడే కనిపిస్తుంది.
Even though both of us are here, only my shadow is visible. Even though both of us are here, only my shadow is visible. అప్పుడు రాహుల్ అంటున్నాడు, దాంట్లో భయపడడానికి ఏముందిరా? వాట్ ఈస్ దేర్ టు బి అఫ్రేడ్ ఆఫ్ ఇన్ దాట్? వాట్ ఈస్ దేర్ టు బి అఫ్రేడ్ ఆఫ్ ఇన్ దాట్? అర్జున్ అంటే, వాట్ డూ యు మీన్? రాహుల్ చెబుతున్నాడు, నన్ను చంపేశావు కదా. You've killed me, haven't you? You've killed me, haven't you? ఇంకా నా నీడ ఎలా ఉంటుంది? How can I still have a shadow? How can I still have a shadow? అర్జున్, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. I don't understand what you are saying. I don't understand what you are saying. రాహుల్ అప్పుడు చెబుతున్నాడు, ఈరోజు నన్ను చంపడానికి మనుషులను పురమాయించానని శేఖర్తో చెప్పలేదా? Didn't you tell Shekhar today that you hired people to kill me? Didn't you tell Shekhar today that you hired people to kill me? నువ్వు పురమాయించిన మనుషుల పేర్లు డైరీలో రాసి వాడికి ఈరోజు ఇదే బార్లో చూపించలేదా? Didn't you write the names of the people you hired in a diary and show it to him in this very bar today? Didn't you write the names of the people you hired in a diary and show it to him in this very bar today? అర్జున్ అప్పుడు అంటున్నాడు, రే అదంతా అబద్ధం. హే, దట్స్ ఆల్ అ లై. దట్స్ ఆల్ అ లై. ఎవరికీ తెలియకుండా నేను నీకు 20 లక్షలు ఇచ్చానని చెప్పావు కదా. You said that I gave you 20 lakhs without anyone's knowledge, right? You said that I gave you 20 lakhs without anyone's knowledge, right? నేను పోతే ఆ డబ్బు నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పావు కదా. You said that if I die, you wouldn't need to return that money to me, right? You said that if I die, you wouldn't need to return that money to me, right? అప్పుడు అర్జున్ అంటున్నాడు, నిజంగా నాకు ఆ ఉద్దేశం లేదురా. I really didn't have that intention, man. I really didn't have that intention, man. ఏదో తాగిన మైకంలో పిచ్చిగా మాట్లాడి ఉంటా. I must have talked crazily in a drunken stupor. I must have talked crazily in a drunken stupor. రాహుల్ అంటున్నాడు, శేఖర్ కూడా అలాగే చెప్పాడు. శేఖర్ సెడ్ ద సేమ్ థింగ్. నువ్వు చంపుతానన్నప్పుడు జోక్ చేస్తున్నావని, నిజంగానే ఇలా చేస్తావని అనుకోలేదంట. He said he thought you were joking when you said you would kill me and didn't think you would actually do it. He said he thought you were joking when you said you would kill me and didn't think you would actually do it. నా ప్రాణం పోవడానికి 2 నిమిషాల ముందు వాడు నాతో చెప్పాడు. He told me this 2 minutes before my life ended. He told me this 2 minutes before my life ended. అప్పుడు అర్జున్ అంటున్నాడు, నువ్వు నిజంగా చనిపోతే నాకెలా కనిపిస్తున్నావు? If you really died, how come I am seeing you now? If you really died, how come I am seeing you now? రాహుల్ అంటున్నాడు, నా సంగతి పక్కన పెట్టి నిన్ను నువ్వు ఒకసారి అద్దంలో చూసుకో. Forget about me. Just take a look at yourself in the mirror once. Forget about me. Just take a look at yourself in the mirror once. అర్జున్ మిర్రర్లో చూసుకొని, రే నాకు నేను కనిపించడం లేదురా. హే, I can't see myself. I can't see myself. అసలు ఏం జరిగింది? What actually happened? రాహుల్ అప్పుడు చెబుతున్నాడు, నువ్వు శేఖర్ ఇదే బారు నుంచి కారులో బయలుదేరారు.
You and Shekhar started from this very bar in a car. You and Shekhar started from this very bar in a car. నేను షాప్ మూసివేసి మీకోసం ఎదురు చూస్తున్నాను. I closed the shop and was waiting for you. I closed the shop and was waiting for you. మీ కారు నా వైపు వస్తుంటే నన్ను పికప్ చేసుకోవడానికి అనుకున్నా. When your car was coming towards me, I thought it was to pick me up. కానీ ఇంతలో అమాంతం నా మీదికి కారు దూసుకొచ్చింది. But suddenly the car lunged right at me. ఈ ప్రమాదంలో నువ్వు నాకంటే 5 నిమిషాల ముందే చనిపోయావు. In this accident, you died 5 minutes before I did. నీకింతకు ముందు వినిపించిన ఏడుపు నీ భార్యది. The crying you heard earlier was your wife's. రాహుల్ ఇప్పుడు చెబుతున్నాడు, నువ్వు నన్ను చంపేంత చెడ్డవాడివి కాదని నాకు తెలుసు. I know you aren't a bad enough person to kill me. కానీ మనసులో చెడ్డ ఆలోచన పుట్టిన వెంటనే దానిని తుంచివేయలేదు. But you didn't nip that evil thought in the bud as soon as it was born in your mind. బదులుగా అలా చేయడంలో నీకు కలిగే ప్రయోజనం గురించి ఆలోచించావు. Instead, you thought about the benefit you would get by doing so. ఆ సమయంలో తాగి ఉన్నావు. At that time, you were drunk. కాబట్టే విచక్షణ కోల్పోయి మన ఇద్దరి చావులకు కారణమయ్యావు. That is why you lost your sense of judgment and became the cause of both our deaths. అందుకే చెడు వినకూడదు, చూడకూడదు, ఆలోచించకూడదు, చెడు మాట్లాడకూడదు అని మన పెద్దలు చెబుతారు. That's why our elders say we should not listen to evil, see evil, think evil, or speak evil. ఇంతలో అమాయకుడైన రాహుల్ను తీసుకెళ్లడానికి దేవదూతలు వస్తారు. Meanwhile, angels arrive to take away the innocent Rahul. మద్యం మత్తులో చెడుకు పాల్పడిన అర్జున్ను తీసుకెళ్లడానికి యమదూతలు ప్రత్యక్షమవుతారు. The messengers of death అంటే యమదూతాస్ appeared to take away Arjun, who committed evil deeds while under the influence of alcohol. Okay friends, that's it for now. ఈ స్టోరీలో చెప్పినట్లుగా చాలామంది చెడ్డవాళ్ళు కాకపోయినప్పటికీ చెడు ఆలోచనలు వచ్చినప్పుడు వాటికి మద్యం తోడైతే గనక వారి ఆలోచన తీరు మారి ఆ తర్వాత వాళ్ళు చేసేటువంటి పనులు చాలా ఘోరంగా, దారుణంగా ఉంటాయి. అందుకనే చాలా సందర్భాల్లో కొందరు మంచి వ్యక్తులు కూడా దారుణమైన, ఘోరమైనటువంటి నేరాలకు పాల్పడిన విషయం విని ఆశ్చర్యపోతూ ఉంటాం. సో కాబట్టి మద్యానికి దూరంగా ఉండడం మంచిది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.